హాయ్ అండి. వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసి చూపించబోతున్నాను. అదే రోల్డ్ ఓట్స్‌తో కట్లెట్ చేసి చూపించబోతున్నాను. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి నేనిక్కడ 1 కప్పు వరకు నార్మల్ ఓట్స్ కాకుండా మల్టీగ్రెయిన్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఓట్స్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలిపి నానబెట్టుకోవాలి. ఓట్స్ పెరుగులో బాగా నాని సాఫ్ట్‌గా అవ్వాలంటే కనీసం 10-15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఓట్స్ పెరుగులో బాగా నాని కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికం ఒక పావు కప్పు, అలాగే ఒక చిన్న క్యారెట్ ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, తర్వాత పావు టీ స్పూన్ కారం, కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు ఓట్స్‌కి ఇవన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటే ఇందులో కొద్దిగా పెరుగునైనా వాటర్ అయినా యాడ్ చేసుకొని కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీగా పెట్టుకున్న ఓట్స్ బ్యాటర్ పెనం కాస్త వేడిగైన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్‌ని చిన్న చిన్న టిక్కీలాగా వేసుకోవాలి. ఇందులో మనం రోల్డ్ ఓట్స్ గ్రైండ్ చేయకుండా డైరెక్ట్‌గా వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనేది రాదు. ఇలా మీరు టిక్కీలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కాల్చుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత వీటిని వేరే సైడ్‌లోకి మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఈ టిక్కీలు సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా ఒక 2-3 మినిట్స్ కాల్చుకోవాలి. 2 మినిట్స్ తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనం చీజ్ గ్రేట్ చేసుకోవాలి. చీజ్ వేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. ఆ వేడికే చీజ్ అనేది మెల్ట్ అవుతుంది. చీజ్ లేకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు చీజ్ లేకుండా కూడా ట్రై చేయవచ్చు. చీజ్ ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.